అలంకరించి వాళ్ళని చూసి మురిసిపోతుంది. అలాంటప్పుడు ఈ అమ్మ మాత్రం నన్ను తెల్ల బట్టలు ఎందుకు వేసుకోమంటుంది? ఎందుకంటే ఈవిడ దేవత కనుక. అంటే నువ్వు దేవతల్ని కూడా మనుషులతోనే పోల్చుతావా? పూజారి గారు కూడా మనిషే, మీరు కూడా మనిషే, మిగతా వాళ్ళంతా కూడా మనుషులే. అలాంటప్పుడు అమ్మవారి ఇష్టం గురించి మీకెలా తెలుస్తుంది? ఆవిడ మనసులో మాట మీ అందరికి ఎలా అర్థం అవుతుంది? ఊరికి వాదించుకు పిల్ల, చాలు. నువ్వంటున్నది ఎంత మాత్రం జరగకూడదు. నేనేం వాదించడం లేదు అమ్మగారు, నాకంతా తెలిసిపోయింది. మీరందరూ కలిసి నన్ను వెరిదాన చేస్తున్నారు. నేను అందమైన నగలు బట్టలు వేసుకోవడం మీకు ఇష్టం లేదు, అందుకే మీరంతా నన్ను వెరిదాన చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. నన్నే అబద్ధాలు కోరు అంటున్నావా? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఈ గొడవలంతటికీ కారణం ఈ బట్టలు, ఈ నగలేగా. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. గాలి వాన వస్తే అసలు ఇంకా కథ అనేదే ఉండదుగా. అమ్మగారు నా మూట, అమ్మగారు నా మూట నాకు ఇచ్చేయండి. మీరు నా మూట ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మగారు నా మూట, అమ్మగారు ఆగండి, మీరు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అమ్మగారు అది నాకు తిరిగి ఇచ్చేయండి. అరే అమ్మగారు దాన్ని నాకు ఇచ్చేయండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇవ్వండి, ఇవ్వమంటుంటే. అమ్మగారు అది నాకు ఇచ్చేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా మూట నాకు ఇచ్చేయండి. అత్తయ్య గారు, నా కోసం మా అత్తయ్య గారు, నాన్నగారు తీసుకొచ్చారు. ఎంతో కష్టపడి సుధా పిల్లమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. ఇప్పుడేమో మీరు లాగేసుకున్నారు. వదలండి, నావి నాకు ఇచ్చేయండి. నానమ్మ, ఇవి గంగా బట్టలు, అవన్నీ మీకెందుకు అసలు? ఇవ్వండి. ఇంకేం మాట్లాడుకో. ఇవాళ ఎవరు ఏమి అనడానికి వీల్లేదు. వదలండి. వదులు వదులు వదిలించుకుంటావు నువ్వు. నానమ్మ, సాగర్, నానమ్మ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడేమి అనుకో. ప్రదీప్, కొంచెం తమ్ముడికి చెప్పు. ఇక్కడెవరు ఏం మాట్లాడద్దు. అమ్మగారు నా మూట నాకు ఇచ్చేయండి, నావి నాకు ఇచ్చేయండి. నా వస్తువులు నాకు ఇచ్చేయండి. అమ్మగారు ఏమిటా పని? నా మూట నాకు ఇచ్చేయండి. అమ్మగారు నా బట్టలు నాకు తిరిగి చేయండి. నా నగలు నాకు ఇచ్చేయండి. అదేమిటి అమ్మగారు? నా చీర, నా నగలు తిరిగి చేయండి. అమ్మగారు ఇవ్వండి. అమ్మగారు ఆ పెట్టెలో పెట్టేస్తున్నారు ఏంటి? ఇవ్వండి అమ్మగారు. తాళం తీయండి. నా మూట నాకు తిరిగి చేయండి. అమ్మగారు నా వస్తువులు నాకు ఇచ్చేయండి. ఈ వస్తువులు ఇంకెందుకు పనికిరావు, అందుకే ఈ పెట్టెలో పెట్టేస్తున్నాను. నీకు ఈ తాళాలు ఇవ్వను, నీ వస్తువులు ఇవ్వను. అమ్మగారు తాళాలు. బెదిరిస్తున్నావా నన్ను? ఆ? పెత్తనం చెలాయిస్తున్నావా? ఇప్పుడిక చచ్చిపోయే వరకు ఈ తాళాలు నీకు ఇవ్వను. ఎంత పొగరు నీకు? వేలేడంత పిల్ల నా మీదే గుడ్లు ఉరుముతుందా?
నన్నే బెదిరిద్దాం అనుకుంటున్నావా? అమ్మగారు మీరే చూస్తారుగా, మీ అంతటా మీరే తాళాలు తీసి నా వస్తువులు నాకు ఇస్తారు. ఈ నగలు బట్టలు అన్నీ నాకు మా నాన్నగారు ఇచ్చారు. అది నేను తీసుకొని తీరుతాను, విడిచిపెట్టేది లేదు. గంగా ఏమైంది? నానమ్మ నీ వస్తువులు నీకు ఇవ్వలేదా? చెప్పు, ఎక్కడున్నాయి నీ బట్టలు నగలు? చెప్పవేంటి గంగా? ఆగు, ఇప్పుడు వద్దు నాన్న, ఇప్పుడు వద్దు. నానమ్మా, నువ్వు గంగ వస్తువులు ఎందుకు తీసుకున్నావు? అవన్నీ తన కోసం వాళ్ళ నాన్న తెచ్చాడు. తన వస్తువులు తనకి తిరిగిచ్చేయి ఇప్పుడే, వెంటనే. నిన్న కాక మొన్నొచ్చిన పిల్ల కోసం నువ్వు నాతోనే ఇలా మాట్లాడతావా? నానమ్మనవుతాను నేను నీకు. నన్ను ఈ విధంగా అవమానిస్తావా నువ్వు? మీరేమైనా అనుకోండి, కానీ గంగ వస్తువులు తనకిచ్చేయండి. సాగర్, ఇదేనా నానమ్మతో మాట్లాడే పద్ధతి? మాట్లాడతాను. మీరు చేసింది తప్పు. గంగ వస్తువులు ఎందుకు తీసుకున్నారు? మీ వస్తువులు ఎవరైనా తీసుకుంటే మీకేమీ బాధగా ఉండదా? సాగర్, చాలా చెడ్డవారు మీరు, చాలా. సాగర్, బాగుంది కోడలా, బాగుంది. నువ్వు నీ కొడుక్కి చాలా గొప్ప బుద్ధిలే నేర్పించావు. పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో అది మాత్రం నేర్పించలేదా నువ్వు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి కదా కోడలా. నేను చేయలేని పని నా కొడుకు చేస్తున్నాడని సంతోషంగా ఉంది కదూ. నువ్వు కోరినట్టే చేశాడుగా వాడు, అర్థమైపోయిందిగా ఇప్పుడు. వేలిడంత లేడు, గట్టిగా కళ్ళు తెరవని పసివాడు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నాడు. ఇదంతా నువ్వు నేర్పించిన బుద్ధుల వల్లే జరిగింది. నువ్విచ్చిన అలసు వల్లే నా చిన్న ఇప్పుడు నన్ను ఎదిరించి మాట్లాడాడు, చూసావా? లేదత్తయ్య గారు, అయినా అలాంటి పని నేనెందుకు చేస్తాను? నేను పిల్లలకి తప్పుడు బుద్ధులు నేర్పించడం మీకు కూడా తెలుసు. వాళ్ళెవరితోనైనా తప్పుగా మాట్లాడితే నేనే ఊరుకోను కదా. ఇంక చాలు, వదిలే కోడలా. సంజయ్షి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు అందరి గురించి తెలుసు. ఎవరెవరి బుద్ధి ఎలాంటిదో నేను గ్రహించగలను. ఇప్పుడిక చచ్చిపోయే వరకు ఈ తాళాలు నీకు ఇవ్వను.
ఏమైంది తల్లి? నాన్న నేను బోల్డర్ని రేగుపళ్ళు ఏరి తెచ్చుకున్నాను. తీయనివి ఉన్నట్టుండి సర్పంచ్ గారి అబ్బాయి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో గాని నా దగ్గర అన్నీ లాక్కున్నాడు. వద్దంటే నాతో పోట్లాడకు దిగాడు. ఏం చేస్తావో చేసుకొని పారిపోయాడు. అంతేనా? ఇంత చిన్న విషయానికి మా బంగారు తల్లి ఏడుస్తుందా? మరేం పర్వాలేదు తల్లి, ఇలా వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏడిస్తే సమస్యలు తీరిపోతాయా? చెప్పు, పోవుగా మరి. నాకు తెలుసు తల్లి, మల్లేష్ చేసిన పని తప్పని నాకు తెలుసు. కానీ అలాగని నిరాశపడిపోతే ఏం లాభం ఉంటుంది చెప్పు? అయినా మల్లేష్ గారు కొన్నేగా రేగుపడి లాగేసుకున్నాడు. అందుకని ఇంత అమూల్యమైన కన్నీళ్లు కార్చేస్తావా? వాడు చేసింది ఇంత చిన్న నష్టమైతే నువ్వేమో ఇంత పెద్ద నష్టం చేసుకుంటావా? కొంచెం తెలివిగా ఆలోచించు. నేను చెప్పింది బాగా గుర్తుంచుకో తల్లి, ఎప్పటికీ. ఈ లోకంలో వాళ్ళు ఏవైనా లాగేసుకొని, కానీ ఎవ్వరి తలరాతని ఎవ్వరూ లాగేసుకోలేరు. తెలిసిందా? ఏదో కొన్ని చిన్న చిన్న వస్తువులు ఎవరో బలవంతంగా లాగేసుకోవచ్చు. కానీ మా బంగారు తల్లి అంత చక్కటి చిరునవ్వు ఎవ్వరూ లాక్కోలేరు కదా. అరే, మా తల్లి గంగ చక్కటి చిరునవ్వు ఏమైంది? చూపించు. అది నీ దగ్గరే ఉన్నప్పుడు దాన్ని చూపించడానికి సిగ్గెందుకు? అది గంగ చిరునవ్వు అంటే అలా ఉండాలి. గంగా, గంగా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఆగమని చెప్తూనే ఉన్నాగా. నువ్వు బాగానే ఉన్నావా? వెరీ గుడ్. నేనైతే భయపడిపోయాను. నానమ్మ నీ సామాన్లు లాగేసుకుందనుకొని నువ్వు సాడ్గా ఉంటావని, ఏడుస్తూ ఉంటావని. అందుకే నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చా నేను. నువ్వు బాగానే ఉన్నావో లేదా అని. నీకేమనిపించింది? ఆవిడ వచ్చి వస్తువులు ఇచ్చేస్తుంది అనుకున్నావా? ఇదిగో గంగా, నీ వస్తువులను తీసుకో అనా? అవి నేనే లాక్కోవాలి మళ్ళీ. నేను పెద్దదాన్ని అయ్యాక నువ్వే చూస్తావుగా. నేను నా వస్తువులను ఎవరినే లాక్కొనివ్వను. అవును, అలా ఉంటేనే బాగుంటుంది. నువ్వు చాలా బ్రేవ్. ఏంటి బరేవా? బరేవ్ కాదు, బ్రేవ్. బ్రేవ్ అంటే ఏంటో తెలుసా? ధైర్యశాలి అని. అన్ని వస్తువులు పెట్టేసినట్టే కదా, మిగతావి కూడా తీసుకొస్తాను. గంగా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. ఇది లోపలిచ్చే తల్లి. ఎవరొచ్చారు గంగా? బహుశా పోస్ట్ మ్యాన్ ఏమో. ఏదో ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. చూడు ఎవరిదో, ఏదైనా ముఖ్యమైన ఉత్తరమేమో. నాకు తెలియదు. సర్లే, అది టేబుల్ మీద పెట్టేసి కొంచెం ఇట్రా. ఎవరొచ్చారు గంగా? బహుశా పోస్ట్ మ్యాన్ ఏమో. ఏదో ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. చూడు ఎవరిదో, ఏదైనా ముఖ్యమైన ఉత్తరమేమో. నాకు తెలియదు. సర్లే, అది టేబుల్ మీద పెట్టేసి కొంచెం ఇట్రా. పూర్ణాయన 2 అయిపోయింది. అత్తయ్య గారేమో గిన్నెల వాడికి ఇవ్వడానికి పాత బట్టలు తీసి పెట్టమన్నారు. నేను ఇంకా ఒకటి కూడా తెలియదు. అసలే సాగర్ తన కోపమంతా ఇవాళ నామే చూపిస్తున్నాడు. లేనిపోని గొడవ అవుతుందేమో. హలో, చిన్నమ్మ గారు, ఏవైనా కవర్ గానీ కాగితాలు గానీ వచ్చాయి ఇంటికి? లేదే. ఏమైనా రావాల్సిందా? అవును, ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్ కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ క్లయింట్ ఏమో ఆ డాక్యుమెంట్స్ ఇంతవరకు పంపించలేదు. ఒకవేళ ఇంటికి పంపించాడేమో అని అడిగాను. లేదే, ఇక్కడికేం రాలేదు. రాలేదా? కాసేపట్లో కోర్టులో విచారణ జరగబోతుంది. చూడండి, ఎవరైనా ఏమైనా పేపర్లు తీసుకుని ఇంటికి వస్తే ప్లీజ్ వాటిని వెంటనే ఇక్కడికి పంపించేయండి. చిన్నమ్మ గారు, రాత్రికి ఏం వంట చేయమంటారు? గోవిందయ్య గారు, నేనే మీ దగ్గరికి రాబోతున్నా. సరే. చూడండి, ప్రదీప్ వాళ్ళ నాన్నగారికి పేపర్స్ ఏమైనా వచ్చాయా?
రాలేదు. అన్నట్టు ఏదో ఉత్తరం వచ్చింది, కానీ అది ఎవరి పేరుతో వచ్చిందో నాకు తెలియదు. అవునా, కొంచెం చూపించండి. అలాగే. దీని ఉత్తరం అంటున్నారా? దీని మీద స్పష్టంగా రాసింది వెంటనే నిరంజన బాబు గారికి అందజేయాలని. గంగేదో ఉత్తరం అంటేను. గంగ ఉత్తరం అనేసరికి మీరు కూడా ఉత్తరమే అనుకున్నారా? అంటే ఈ ఇంట్లో ఏది ముఖ్యమో ఏది కాదో నిర్ణయించేదా గంగేనా? ఇంకా అలా నిల్చు నీళ్లు నవ్వుతారేమిటి? వెళ్ళండి, వెంటనే పరుగున దాని కోర్టులో అందజేయండి. వెళ్ళండి. అలాగే అమ్మా. అన్నాను కదా అని పరుగు పెట్టి వెళ్ళొద్దు. రిక్షాలో వెళ్ళండి, లేదంటే కోర్టు మూసేస్తారు. అవును రాఘవయ్య గారు, ఆ పేపర్స్ కనిపించే గోవిందయ్య గారు ఇవ్వడానికి వస్తున్నారు. ఆ పేపర్స్ కొంచెం త్వరగా అందేలా చూడండి. మరో 10 నిమిషాల్లో విచారణ జరగబోతుంది. ఆయన తొందరగానే వెళ్ళమని చెప్పాం, తొందరగానే చేరుకుంటారు. చూసావా కొడలా, ఈ నిర్లక్ష్యానికి ఇంకొక ఉదాహరణ. ఏమమ్మాయి, నువ్వెందుకు చెప్పలేదు? ఎలా చెప్తావులే, నీ బుర్రంతా నీ బట్టల మీద నగల మీద ఉంటోందిగా. వేరొకరు నష్టపోతే మాత్రం నీ సొమ్మిపోయింది అని అనుకునుంటావు. ఓ దేవుడా, గోవిందయ్య గారు లేట్ అవ్వకుండా వెళ్ళాలి. పోన్లేండి, ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి గనక సరిపోయింది. అందులో ఇది చాలా క్రిటికల్ కేసు. ఈ డాక్యుమెంట్స్ లో ఏ ఒక్కటి వాళ్ళ చేతికి చిక్కినా మన పని అయిపోయేది. ఎంతకీ ఆ డాక్యుమెంట్స్ ఏవి? అవండి ఇంటి నుంచి పంపించేసామన్నారు, కానీ అవి తీసుకొని ఇంకా ఎవరూ రాలేదు. ఇంకా 5 నిమిషాలు ఉందండి. ఎప్పుడు వస్తాయి ఆ పేపర్లు? ఇదిగో బాబు, తొందరగా వెళ్ళు, వెళ్ళకపోతే గందరగోళం అయిపోతుంది. అరే మీరే చూడండి బాబు, ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఎలా ఇదిగో వెళ్ళమంటారు? బాబు, ముందుకు పోనివయ్యా బాబు. అరే కదలండి. ఇదిగో బాబు, ఇటు నుంచి పోని, ఇటు నుంచి అరే, పోనివయ్యా. వెళ్తున్నాను కదండి. పోనివయ్యా బాబు, ఇటు నుంచి. ఇక మనం ఏమాత్రం వెయిట్ చేయకూడదు. పదండి. వేళకి కోర్టుకు చేరకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. మరి ఆ పేపర్స్ రాలేదు, ఇంకేం చేస్తాం? అవి లేకుండానే కేసు ప్రజెంట్ చేయాలి. పదండి. సరే, అలాగే చేద్దాం. అవన్నీ మీరు ఇలా ఇవ్వండి. ఆపోజిట్ లాయర్ వచ్చాడో లేదో చూడండి. ఆయన కొంచెం ఆపండి, నేను వచ్చేస్తున్నాను. సరే. ఇంకొంచెం టైం అడగడానికి ప్రయత్నిస్తాను. రిక్వెస్ట్ చేయాల్సిందంతే, అంతకంటే ఏం చేయగలం? అయ్యా అయ్యా, బాబు గారు ఎక్కడ ఉన్నారు? నేను అడిగేది నిరంజన్ బాబు గారు ఎక్కడ? నిరంజన్ గారా? ఆయన ఇప్పుడే వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళిపోయారా? ఓరి భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అదేం అడుగుతారులేండి అమ్మగారు. మొత్తం ఊరంతా రోడ్డు మీదకి వచ్చేసినట్టుంది అనుకోండి. ఎట్లు చూస్తే అటు బళ్ళు. నేను బాబుగారు ఆఫీస్కి చేరుకునేసరికి 6 కోర్టుకి వెళ్ళిపోయారు. ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. ఎంత ఇబ్బంది పడుతున్నాడో మా అబ్బాయి. ఈ కాగితాలు తనకి ఎంత ముఖ్యమో ఏమిటో. నూరేళ్ల ఆయుష్ మా నిరంజన్కి. ఇలా అనుకున్నానో లేదో వచ్చేశాడు. ఏమైంది? అరే, టీ అది పెట్టుకోడలా చాలా చిరాకు పడుతున్నాడు. మీరు బానే ఉన్నారా? చాలా బాధపడుతున్నట్టున్నారు. ఆ పేపర్స్ టైంకి ఎందుకు పంపించలేదు నువ్వు? ఇంతకాలం నా శ్రమ 1 నిమిషంలో వృధా అయిపోయింది. ఇప్పుడైనా ఇస్తావా? ఎక్కడ దాచిపెట్టే వాటిని? బాబు గారు, ఇదిగోండి. ఈ వివరాలే మనకెంతో అవసరం. ఇవి చేతికి అందుంటే వాటికి వాళ్ళే కోర్టు తీర్పు వచ్చేసేది. కానీ ఈ పేపర్లు 12 గంటలకే వస్తే వెంటనే ఎందుకు పంపించలేదు? ఎందుకంత ఆలస్యం చేశావు? ఈ కవర్ చూస్తే నీకు అర్థం కాలేదా? అవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో? అంత నిర్లక్ష్యమా నీకు? అరే, తన మీద ఎందుకు మండిపడతావు నిరంజన్? నిర్లక్ష్యం ఎవరు చేశారో వాళ్ళని అడుగు. ఈ కాగితాలు తీసుకున్న వారు చెప్పనే లేదు, ఓ మూల పడేశారు.
ఈ నిర్లక్ష్యం కోడలు చేసింది కాదు, గంగ చేసిన నిర్లక్ష్యం ఇది. కానీ మీరంతా ఉన్నారుగా ఇంట్లో. మీరు, మాధవి, గోవిందయ్య, మరి తననెందుకు తప్పు పడుతున్నారు? ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు ప్లీజ్. నా పేరు మీద ఏమొచ్చినా సరే వాటిని వెంటనే నా దగ్గరకు పంపించేయి.